వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ పై ప్రిన్సిపల్ సంధ్యారాణి స్పందించారు. ఇటీవల జరిగిన ఘర్షణ జూనియర్స్ సీనియర్స్ కి మధ్య జరిగిందని తెలిపారు. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం పూర్తిగా తాము ఎంక్వైరీ చేశామన్నారు. ర్యాగింగ్ పాల్పడినట్టు వారిపై చర్యలు తీసుకుంటామన్నట్లుగా కూడా చెప్పారు. ర్యాగింగ్ చేసిన 7 విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించామన్నారు. కాలేజీ నుంచి 3 నెలల పాటు సస్పెండ్ విధించినట్లుగా చెప్పారు. జీసీ ద్వారా యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన కంప్లైంట్తో మేము 7 సీనియర్స్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని యాంటీ ర్యాగింగ్ కమిటీ ముందుకి పిలవడం జరిగింది. వాళ్ళ ఇమీడియట్ జూనియర్స్ని ర్యాగ్ చేశారనేది ప్రధానమైన కంప్లైంట్. దాంట్లో అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంక్వైరీలో వాళ్ళకి ఏదో వాట్సాప్ మెసేజెస్లో మాకు డ్యూ రెస్పెక్ట్ ఇవ్వలేదు, సీనియర్స్ అని కూడా చూడకుండా మెసేజెస్ పెడుతున్నారు అని జూనియర్స్ని వాళ్ళు మందలించడం జరిగింది. దాంట్లోనే అదే క్రమంలో వాళ్ళు జూనియర్స్ని పిలుచుకొని క్షమాపణ చెప్పించుకోవాలనే ప్రయత్నంలో ఈ ర్యాగింగ్ జరిగినట్టుగా మాకు అర్థమైంది. సో ఎలాంటి ర్యాగింగ్ అయినా కానీ మేము స్పేర్ చేసేది లేదండి. తప్పకుండా యాంటీ ర్యాగింగ్ రూల్స్ ఉంటాయి, వాటికి పనిష్మెంట్స్ ఉంటాయి. సో మేమందరం కూడా మా కమిటీ ఒపీనియన్ ప్రకారంగా వాళ్ళని ఒక 6 months అకాడమిక్స్ నుంచి బహిష్కరించడం. వీఆర్ సస్పెండింగ్ దెమ్ ఫర్ 6 months ఫ్రమ్ ద అకాడమిక్స్ అండ్ ఆల్సో 1 year పర్మనెంట్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద హాస్టల్స్. వాళ్ళని మళ్ళీ తిరిగి మేము హాస్టల్స్లో పెట్టుకొని వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఉంటుంది కాబట్టి వాళ్ళని పర్మనెంట్గా ఎక్స్పెల్ చేయడం జరిగింది. రూల్స్ ప్రకారంగా లోకల్ పోలీస్ అథారిటీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.